భారత సంచార సమాచార సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచిందా? భారత భూభాగంలో ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అరచేతిలోకి రాబోతుందా? కేబుల్ నెట్వర్క్లతో పని లేకుండా మారుమూల ప్రాంతాల నుంచి సైతం టెలికమ్యూనికేషన్ కొనసాగబోతుందా? తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ CMS-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది. దీంతో అధునాతన సేవలను అందుబాటులోకి తేనుంది. మరి ఇస్రో చేపట్టిన కొత్త ప్రయోగ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సమాచార సాంకేతిక రంగంలో మనం అగ్రస్థాయికి చేరామా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు. సమాచార సాంకేతిక రంగంలో ఇస్రో అధునాతన సాంకేతిక విప్లవానికి తెరలేపింది. చంద్రయాన్, గగన్యాన్, GSLV, PSLV ప్రయోగాల పరంపరలో అంతరిక్ష పరిశోధనలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. భారత భూభాగానికి రక్షణ కవచంలో ఉండే నిఘా నేత్రంతో కూడిన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. The LBM-3 M5 launch vehicle, which is the Bahubali rocket of India, placing the heaviest satellite, a 4,410 kg communication satellite called CMS-03 satellite, in the geo-transfer orbit. And it was a very historical and proud moment. You know, the capability of this GSLV launcher is something around 4,000 kg to GTO, and for the first time we have lifted 4,410 kg to a elliptical orbit, that will a geo transfer elliptical orbit. If you look at the performance of this vehicle, it has performed extremely well, and this is the 8th launch of the LBM-3 vehicle. All the launches of LBM-3 vehicle is successfully accomplished by ISRO, and we can say it is a 100% reliable vehicle, and the same vehicle is only earmarked for taking our Gaganyaan 3 to space also. And if you look at the performance within the specification, the satellite is injected. Right now, the satellite is totally healthy. All the propulsion system valves, isolation valves are opened, and the satellite is healthy. And we are going to take by operating the propulsion system of the satellite to the required orbit. And this will enhance the communication capability of the country in a very, very big way. And first of all, let me thank each and every one of you for your wholehearted support of the entire ISRO program. And with that, let me congratulate the entire country and ISRO team for this very, very important accomplishment. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ కేంద్రమైన తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యాస్తమయ వేళ నిప్పులు చెరుగుతూ అంతరిక్ష వాహక నౌక ద్వారా CMS-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది. సుమారు 4,410 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత భూభాగం నుంచి కక్షలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకి ఇదే అత్యంత బరువైనది. CMS-3 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పాటు అందిస్తుంది. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న GSAT-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అరచేతిలో పెట్టే విధంగా ఇస్రో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపే క్రమంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలో గురి తప్పని లక్ష్యంతో దూసుకువెళ్లింది. ఖచ్చితమైన లక్ష్యాలు అధిగమిస్తూ ఉపగ్రహాన్ని దశల వారీగా భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలోకి చేర్చింది. ఆ వెంటనే హసన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని లక్ష్యం వైపు మళ్లించారు. నిర్దేశించిన సమయంలో నిర్దిష్ట కక్షలోకి ఉపగ్రహం
చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సర్వత్రా హర్షాతి రేఖలు వ్యక్తమయ్యాయి. దేశాధినేతలు, ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తారు.